కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనాడలో విషాదం నెలకొంది. పెళ్లైన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఏప్రిల్ 25న కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మి పెళ్లి జరిగింది. భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలని ఆరా తీస్తున్నారు పోలీసులు. పెళ్లై నెల రోజులు కూడా కాకముందే నవ వధువు ఉరి వేసుకుని చనిపోయిన ఘటన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనాడలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏప్రిల్ 25న కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మికి పెళ్లి జరిగింది. వాళ్ళ పెళ్లి నాటి ఫోటోగ్రాఫ్ ని కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే పెళ్లైన మర్నాటి నుంచే భార్యని వేధింపులకు గురి చేశాడా? నెల రోజులు కూడా కాకుండా ఆ యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? భర్త వేధింపులే ఎందుకు కారణమని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదన్నా ఏటమ్మ ఇలా అన్నట్టు ఇలా ఉన్నావేటి అలా ఉన్నావేటి మా ఊరితో ఉండాలి కదా, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నువ్వు ఆలోచించుకోసారి, లేకపోతే నీ కాపురం పోద్ది, మీ నాన్న పొరుగు పోద్ది, మీ అమ్మ పొరుగు పోద్ది అని చెప్పడం ఇవే చెప్పేవారంటే వాళ్ళు. ముందు నెల 25వ తారీఖున అయింది, ఇవాళ 17 అంటే 23 రోజులు అయింది. పెళ్ళైన నుంచి కూడా ఇదే పని అండి. ఇంకా ఏదన్నా మాట్లాడడం. ఇంకేది ఏంటంటే మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే అమ్మాయికి కూడా తెలిసిపోయింది. అది తెలిసిన తర్వాత మాతో చెప్పలేదు అనుకుంటాను. అమ్మాయికి అదే అబ్బాయి వేరే వాడితో మాట్లాడేది, అదే అమ్మాయితో మాట్లాడేది కదా. అమ్మాయి ఏదో వేరే క్యాస్ట్ అమ్మాయి అంట. ఆ అమ్మాయి పెళ్ళి 2 రోజుల ముందే సెటిల్మెంట్ ఏదో అయ్యిందంటే అండి. వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో గట్టిగా గొడవ పెడితే 2 లక్షల రూపాయలు ఏదో ఇచ్చారు, సెటిల్మెంట్ అయ్యింది అని తెలిసింది మాకు తర్వాత. అది కూడా మాకు తెలిసింది, కానీ మేము తర్వాత మాట్లాడదాం, అబ్బాయితో పిలిచి అలా మాట్లాడదాం, ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటని అనుకునే లోపలికి పిల్లకి కూడా తెలిసి అలాగా తనే తాను అలా ఉండిపోయి దిగులుగానే అలా చేసుకున్నాం.